వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మన వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన వీడియోస్ ఎలా ఉన్నాయో కింద కామెంట్ చేయండి. సో ఈ రోజు వీడియో ఏంటి అంటే చిన్ననాటి ప్రేమ కథ పార్ట్ 9. మీరు ఈ స్టోరీ కూడా వెయిట్ చేస్తున్నారని మేము అనుకుంటున్నాము. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. లత చిన్నోడు అన్నం తిన్నడా? తిన్నాడు, కానీ కొంచెమే తిన్నాడు, అది కూడా పెరుగుతోనే తిన్నాడు. ఇంకొంచెం వేసుకో బిడ్డ అని అంటే అద్దు మమ్మీ అని లేచిపోయిండు కదా. అవునా, వాడు ఎందుకో మస్తు బాధపడతాండు లత. కాదండి, నేనేమని చెప్పిన ఇప్పుడు మా అమ్మోళ్ళ ఇంటికాడ చదువుకోమందామని చెప్పిన. ఇప్పుడు వాడు ఇంటికాడ ఉండి ఏం చేస్తుండు, అటు కాలేజ్ కూడా మిస్ అవుతుండు. అక్కడికి పోయి మాట్లాడి వాడిని అక్కడనే వేసేద్దాం కాలేజ్ కనంటే మీరు కూడా నా మాట వింటలేరు. ఇగో లత, ఉన్న ఊరిని ఇచ్చిపెట్టిపోయి వేరే కాడ చదువుకోమంటే చదువుకుంటాడా చెప్పు? వాడు అసలే చిన్నప్పటి నుండి మన ఊరికి పోయినా కూడా వాడు మనతోటి రాకపోయేది. ఇదే ఊరును ఇదే ఇల్లును పట్టుకొని ఉండేది. అవును, ఇప్పుడు పొమ్మంటే ఎటు పోతాడు చెప్పు? రేపర్సుంది వాడిని కాలేజ్కి పొమ్మని ఏం కాదు. ఏంటండి కాలేజ్కా? అబ్బో, వాళ్ళు ఎక్కడ పట్టుకొని నా కొడుకును ఏం చేసేది తెలియదు. గంతగానం భయపడితే ఎట్లా లత? నేను లేనా చెప్పు? వాళ్ళకు మొన్ననే వార్నింగ్ ఇచ్చినాం కదా, ఇంకేమన్నా మన కొడుకు ఏదన్నా అయితే మనం ఊకుంటామా చెప్పు? గదేగా నా పోరిని కూడా కాలేజీకి పంపిస్తుర్రో లేదో. అది కాలేజ్కి రాకపోతే మంచినే గాని మళ్ళీ వస్తే మళ్ళీ ఇప్పుడు ఏం కథ మొదలు పెడతాడో నాకు భయం అవుతుంది. ఏం కాదు, పొద్దుగాల లేపి వానికి టిఫిన్ పెట్టు, వాని కాలేజీ పంపి. సరే నువ్వు ఎప్పు తినవు, వాడు ఎప్పు తిన్నాడు. నా మాట ఏమన్నా వేసుకోరు ఇద్దరు అయ్య కొడుకులు. నాకేమొచ్చిన బాధ, రేపటి రోజున ఏమన్నా కావాలి మీ సంగతి వాని సంగతి ఉంటది. అబ్బో, మేడం గారికి కోపం వచ్చింది కదా. శ్రీమతి గారు అలిగారా? నువ్వు చేద్ది నా మీదకెళ్ళి నువ్వు నాతో మాట్లాడకు. అరే గట్ల కాదు లత, అర్థం చేసుకోయే, చూద్దాం కొన్ని రోజులు. వానికి ఏం కాదు, వానికి ఏం కాకుండా నేనున్నా కదా. నువ్వు నాతోటి ఇప్పుడు ఏం మాట్లాడక చెప్తున్నా. మరి ఎవరితో మాట్లాడాలే? ఎవరితోనన్నా మాట్లాడు గాని నా మీదకే చేద్ది చెప్తానా. నువ్వు అన్నదే జరుగుతున్నాయి కదా మన ఇంట్లో. నేను ఎప్పుడన్నా నీ మాట కాదన్నా చెప్పు? కానీ ఇప్పుడు వాని పరిస్థితి మంచి లేదు. వాని ఒమ్మంటే పోతాడా? నేను కొన్ని రోజులు వాడు సెట్ అయినాక చూద్దాం కానీ. చూసుకుంటా పోతే ఆయనతో వీడు ఆ పోరిని పట్టుకొని వీక్తాడు. అప్పుడు నీ గుండు నా గుండు అందరు కలిసి కొరుగుతారు. ఇక అట్లాంటి సిచ్యువేషన్ ఏం రాదు కానీ నువ్వు సపరేట్గా వండుకో ఊర్రకు. అమ్మ పోతాననే కాలేజ్కి. జాగ్రత్త బిడ్డ, ఎవరు జోలుకోకు, ఎవరు వార్తకోకు, సరేనా? ఎట్లా పోతున్నావో అట్లనే రా ఇంటికి, కానీ ఎక్కడ ఆగకు చెప్తానా. అసలే రోజులు మంచిగా లేవు బిడ్డ, నీ మీద కండ్లు మంచిగా లేవు. సరే అమ్మ, చక్కగా ఇంటికే అత్తగాని. ఇది లాస్ట్ ఛాన్స్ చెప్పుతాను. మళ్ళీ ఏమన్నా కథలు పడి మళ్ళీ ఇంటి మీదకి ఏదన్నా లొల్లిలు కావాలి. నేను ఈడ కాదు, అమ్మమ్మల ఇంటికాడ కాదు, ఇక దూరంలా హాస్టల్లో వారెత్తా నేను చెప్తానా. సరే డాడీ, నేనేం చెయ్య, కాలేజ్ పోతా, చదువుకుంటా అంతే. సరే బిడ్డ, పో మరి అన్నం మంచిగా తిను. సరే అమ్మ, పోతానా. పోతుండు కానీ నాకు భయమే అవుతుంది. ఇంటికి వచ్చేదాకా దడదడా గులుబుగులు అవుతుంది. ఓ పిచ్చిదానా, నువ్వు గసొంటి టెన్షన్ పెట్టుకొని నన్ను టెన్షన్ పెట్టకు గాని పా, టిఫిన్ ఎద్దుపా. సరే పదండి. నా జున్ను నేను ఎంత మంచిగా ఉండేది. అబ్బా, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో తెలిసి ఇంత పెద్దది అయిపోయింది. ఆమెను కాలేజీకి కూడా వంపరు కావచ్చు. ఇక ఈ బంటిగాడు అత్తండా లేదా కాలేజ్కి? అటుకెళ్ళి మా వాళ్ళు ఓకు అని అన్నారు. పోతే వాళ్ళు నన్ను ఏం చేసేది తెలియదని నేను కూడా ఓకపోతిని. అబ్బో, గిన్ని రోజులకు శ్రీను కాలేజ్కి వస్తాడు కదా. శ్రీను ఏమైంది? ఏం లేదు పింకీ, జున్నుకు ఫోన్ చేస్తున్నావా? జున్ను నీతో మాట్లాడుతుందా? కాలేజ్కి వస్తుందా? అసలు నేను ఫోన్ చేసినా కూడా జున్నుకు ఫోన్ కూడా ఇత్తలేరు, మాట్లాడనిత్తలేరు, కాలేజ్ కూడా పంపుతలేరు. లొల్లైందట కదా, నాకు బంటి చెప్పిండు. అవును పింకీ, నాకు పిచ్చి లేస్తుంది. ఎట్లా మాట్లాడాలి నేను జున్నుతోటి? నాకు ఏం అర్థమైతలేదు. శ్రీను, గంతగనం ఎందుకు బాధపడుతున్నావు? మరి వాళ్ళ ఇంట్లో డేంజర్ అని తెలిసి కూడా నువ్వెందుకు జున్నును ప్రేమించినవు చెప్పు? ప్రేమించేటప్పుడు అవన్నీ ఆలోచించి ప్రేమించరు పింకీ. జున్నుకు నాకు ఎట్లనో కలిసిపోయింది, మనసులు కలిసిపోయినాయి. కానీ ఇప్పుడు నేను జున్నుని చూసేది ఎట్లా, జున్నుతో మాట్లాడేది ఎట్లా? ఆమెను చూడక 10 రోజులు అవుతుంది, ఆమెతో మాట్లాడక 10 రోజులు అవుతుంది. నాకంతా పిచ్చిలేస్తుంది. అయ్యో శ్రీను, ఇప్పుడు నేను పోయి జున్నుని ఎక్కడికన్నా తీసుకొద్దాం నువ్వు చూస్తావని అన్నా కూడా వాళ్ళ ఇంట్లో అస్సలు పంపేటట్టు లేరు. చిత్రాల మనసు నాది, చిన్నగా పోతుంటావో చూడక పోతుంటావో.
ఇంట్లో ఒక్కదాన్ని నేను శితనాల దాన్ని చిన్నగా పోతుంటాము. ఏం మాట్లాడతారు ఇద్దరు? అవురా శ్రీను, కాలేజీకు స్వాగతం సుస్వాగతం. ఆయనేదో బాధలుంటే నువ్వు వచ్చి ఈడ ఏందో అనబడుతుంది బంటి. వానికి ఎప్పుడు జోకులే నా మీద. అవు ఎప్పుడు జోకులే. నీకు అన్నీ వేసుకుంటా వస్తా అంటే నువ్వు భలే తీసేస్తానో పో నన్ను. అవురా బంటి, లవ్ లెటర్ ఇచ్చినవా రా జున్నుకు? ఇచ్చిన ఊరిని అవ్వ. అది ఇయ్యడానికి ఇంట్లకు బయటకు 100 ట్రిప్పులు వేసిన. అది చూసి మా అమ్మ ఏం పుట్టిందిరా బాడుకో, కాళ్ళు నొత్తాయి, ఏమిటికి తిరుగుతున్నావురా అని నన్ను తిట్టి పాడైంది. నీకోసం తిట్లు తిని తిరిగి ఆమెకు అందించిన నీ లవ్ లెటర్. అవునారా? మరి ఆమె ఏమి ఇయ్యలేదా నీకు? ఏమిత్తదిరా, ఆమె బాత్రూమ్కి వచ్చినట్టున్నది. నేను మెల్లగా ఇంటెనకకు పోయి ఇచ్చిన. ఇక అది తీసుకొని జప్పన లోపల పెట్టుకొని ఇంట్లోకి పోయింది. అలా అప్పటికిప్పటికి కనిపించలేదారా? లేదు కనిపించలేదు కదా. అరే బంటి, నాకు ఆమె చూడబుద్ధి అవుతుందిరా. నేను మీ ఇంటికి వస్తారా రాత్రి? రాత్రి వచ్చి ఏం చేస్తావురా? పంట పోయింది మా ఇంట్లో. ఓరు బారి, పండుడు కాదురా. రాత్రి ఆమె రాత్రి ఒక్కసారన్నా బయటకు వస్తుంది కదరా, చూసి పోతా. అవ్వ నిన్ను నన్ను ఏత్తది ఇక గట్టిగానే. మా అమ్మకు తెలిసింది ఇంకా నిన్ను రానిత్తదారా మా ఇంటికి? నువ్వు వస్తే జున్ను కోసమే వచ్చిండు అని మా అవ్వ నన్ను పొట్టు చంపుతుంది ఇక. పింకీ, ఏదన్నా ఐడియా చెప్పవా? జున్ను చూసే ఐడియా. నాకంత పిచ్చిలేస్తుంది పింకీ, ఒక్కసారన్నా మాట్లాడాలి అనిపిస్తుంది. అబ్బో, నీ బాధను చూస్తే నాకు మస్తు బాధ అనిపిస్తుంది శ్రీను. అనిపిస్తుంది. ఎందుకు అనిపించదు నీకు? అనిపించుడు కానే ఉన్నావు కానీ ఒక్క రోజన్నా వాని కోసం ఏమైనా చేసినావా? లేకపోతే నీ దోస్తు కోసం అన్న ఏమైనా చేసినావా? అగో, నేను ఆడపిల్లనేనా? ఏం చేయాల బంటి? నేను వాళ్ళ గురించి పొట్టు తిట్లు పడ్డా. మా ఇంట్లో తిట్లు పడ్డా, ఆ బక్కోడు తిట్టిండు, ఆ జున్నోళ్ళు అయ్య తిట్టిండు. ఓర్ని అవ్వ, ఊర్లో ఉన్న వాళ్ళందరూ నన్నే తిట్టుడు కదా, నీ సోపతి గాడే అని. నువ్వు ఒక్కసారి వాని కోసం ఏమని వెయ్యరాదు? ఇవాళ కాలేజ్ పోకుండా మంచిదే. నేను జున్నోళ్ళ ఇంటికి పోతా, కాలేజ్కి వస్తలేదా అని జున్నుతో మాట్లాడతా. ఏమంటుందో, వాళ్ళు ఉంటారో మరి మాట్లాడిపిస్తారో లేదో. అవును పింకీ, ఒకసారి పోయిరా. బంటిగాడు నేను గా షెట్ కింద ఉంటాం. మరి ఏమంటుంది, ఏం కథ అనేది తెలుసుకొని రావా జున్ను దగ్గరకు పోయి. అరే, వీళ్ళు మళ్ళీ ఏదో చేసేటట్టే ఉన్నారు కదా. సరే నైటు వాళ్ళందరూ పడుకున్నాక చెట్టు కిందకి వస్తుందో అడుగు పింకీ. వస్తానంటే నేను వచ్చి చూసిపోతా. బంటిగాడు ఉంటాడు కావాలా? ఓర్ వారి, అటు పోయి నన్నే మధ్యలో పెడతావేంద్రా నువ్వు? నేను రాను. నేను అస్సలు రాత్రి పన్నాంటలు ఎత్తలేను చెప్తానా. నేనైతే ఉండనే చీకట్లా. అయ్యో బంటి, చిన్నప్పటి నుండి దోస్తులే కదా, ఆయన బాధ కోసం నువ్వు ఈ పని చేయలేవా? ఇన్ని రోజులు ఆని బాధ నా బాధ కాదా, ఆని సంతోషం నా సంతోషం కాదా అనుకున్నా. ఓరి అవ్వ, మొన్న భద్రాచలం రామగిరి పోయొచ్చినాక నాకు పిచ్చిలెత్తాంది. ఇక వీనితోటి మాట్లాడాలన్నా భయం అవుతుంది, వీడేదైనా పని చెప్పినా భయం అవుతుంది. ఆ బక్కోడున్ను వాళ్ళ అయ్యా నన్ను చంపేటట్టే చూసిర్రు. నాకు కొంత భయపడ్డదా. నువ్వు ఉంటే అయిపోయి ఇంక నీకు తెలిసేది. అయితే బంటి, మరి ఫ్రెండ్స్ అన్నాక అన్నిట్లల్లా మనం తోడై ఉండాలి కదా. ఓ, నువ్వు బాగానే తోడై ఉన్నావు. ఆన్ మాటలతో ఏంది కానీ పింకీ, నువ్వు పోయి జున్నుతో మాట్లాడరా. మేము చెట్టు కిందనే ఉంటాం. ఇలా కాలేజ్ లేదు, ఏది లేదు. నేను పోతారా? మా గిట్ల నన్ను చూస్తే నా గుండు కొరుగుతుంది చెప్తానా. అరే, ఇలా బస్సు రాలేదు, చూసి వచ్చినామంటే అయిపోతుంది, ఆగు రాదురా. నిజమే బంటి, ఇలా కాలేజ్కి పోవాలని నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు. నీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఇప్పుడు నేను కూడా పోవద్దేంది? అరే, నేను దోస్తులం కదా బంటి. నేను పోతే నువ్వు పోవాలి, నేను పోకపోతే నువ్వు పోవద్దు. ఏంది ఈమె చిత్రంగా మాట్లాడుతుంది. సరే పోయిరాపో, మేము ఆ షెట్ కింద కూర్చుంటాం గాని. తొందర్రా, అటే ముట్టావు. ఆయన తాడ ముచ్చట పెట్టి మీ ఇంటికే పోయావు. మేమిడ చూసి మా కండ్లాన్ని గుంజి చస్తాం. ఏ అత్త బంటి, శ్రీని కోసం కాకుండా నీ కోసమైన అత్త. ఓర్ని, ఇదెక్కడి కోసా? నువ్వేందమ్మా, నీ కుక్క గిట్లా కలిసింది ఏందంత వేరేటిగా మాట్లాడుతున్నావు? పో. సరే శ్రీను, పోయత్తా నేను. పోపింకి. అరే, పోంగా పోతాంది కానీ రాంగ అత్తదారా? ఒక్కడు ఉతుకుతారా బంటి? నువ్వు ఎయ్యవు చేసినోళ్ళనేమో గిట్లా అంటావు. అబ్బో, నేనేం చేయలేదా రా? నేనేం చేయనట్టే మాట్లాడతావు. ఇక్కడ కూర్చుందని దాలేవు. ఇక్కడ రోడ్డు మీద కూడా నీ చూస్తే వీళ్ళు ఏం చేస్తారు, కాలేజీకి పోక అనుకుంటారు. పారా ఉన్నదో జున్ను ఇంటికాడ. జున్ను, ఓ
ఓ జున్ను. ఓ నువ్వేనా పింకీ అలా కాలేజ్ పోలేదా? అవునా ఆంటీ, ఈరోజు పోలేదు, జ్వరం వస్తుంది నాకు కూడా, అందుకే పోలేదు. జున్ను లేదా ఆంటీ? ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ ఎత్తలేరు. జున్ను కాలేజ్కి వస్తలేదు కదా, కాలేజ్లో సార్స్ అడుగుతున్నారు ఏమైందని. అవునా, ఆమెకు కూడా పానం మంచి ఉంటలేదు బిడ్డ, అందుకే పంపిత్తలేము. ఓ అవునా ఆంటీ, ఉన్నదా జున్ను? ఉన్నది, పడుకుంది కావచ్చు, లేపుతా. అవునా, ఆడ కూసో. సరే సరే. అబ్బో ఈ బక్కోడు ఉన్నాడా? ఈ బక్కోడు లేనట్టున్నాడు. అంకుల్ ఉన్నాడా? ఈ జున్నుతో ఎట్లా మాట్లాడాలి నేను? పింకీ కాలేజ్ పోలేదా ఈరోజు? పోలేదు జున్ను. అవునా, అట్టిగానే వచ్చినావా? మీ అన్నున్నాడా ఇంట్లో జున్ను? లేడు, కాలేజ్కి పోయిండు. మీ డాడీ ఉన్నాడా? డాడీ ఇప్పుడే బయటకు పోయిండు. కూసో, నీకో ముచ్చట చెప్తా. చెప్పు పింకీ, ఏమైంది? అబ్బో మీ అమ్మ వస్తుంది కదా. ఈ అమ్మ ఏం చేస్తాంది? బీడీలు చేస్తాందా పింకీ? చేస్తాంది. సరే మాట్లాడుర్రి, నేను బట్టలు విండెత్తా జున్ను. సరే అమ్మ, పో పిండి పో. శ్రీనత్తుండా అనే కాలేజీకి? ఆడు కూడా ఇన్ని రోజులు రాలేదే. అసలు మేము ఇలా కాలేజీకి పోయేదే కానీ ఇక శ్రీను మస్తు బాధపడ్డాడు, ఏడ్చిండు. నా జున్నుని చూడబుద్ధి అవుతుంది, నాకు జున్నుతో మాట్లాడబుద్ధి అవుతుందని. అవునానే, నేను కూడా మస్తు ఏడుతున్నా. నాకు శ్రీను నువ్వు చూడబుద్ధి అవుతుంది, శ్రీనుతో మాట్లాడబుద్ధి అవుతుంది. కానీ మా వాళ్ళు కడప కూడా బయట పెట్టనిత్తలేరు, దాటనిత్తలేరు, కాలు బయట పెట్టనిత్తలేరే. పాపం వాడు కూడా మస్తు ఏడుతాండే. అయితే నన్ను పొమ్మన్నారు, ఒకసారి జున్నుతో మాట్లాడరాపో అని అన్నారు. అందుకే నేను కూడా కాలేజ్ ఎగ్గొట్టి ఇప్పుడు నీ కోసం వచ్చిన. అవునానే, వాడిని చూడక 10 రోజుల కంటే ఎక్కువనే అవుతుంది. వాడిని చూసేది ఎట్లా, వానితోటి మాట్లాడేది ఎట్లా? పెళ్ళి చేసుకుంటావా అనే శ్రీను? ప్రేమించింది పెళ్లి చేసుకోవడానికే కదనే, నువ్వేందే గట్లా అడుగుతావు? కాదు, మీ ఇంట్లో మొన్నగింత అంత తెలిసినందుకే గంత పెద్ద లొల్లి చేసిర్రు. మీ పెళ్ళి ఎత్తారంటావా అనే? వాళ్ళు చెయ్యని చెయ్యకపోని నా మనసులో శ్రీనే ఉన్నాడు. ఏదేమైనా కూడా నేను శ్రీనే పెళ్లి చేసుకుంటా. అయితే ఏదో నైట్ అట చెట్టు కిందికి రమ్మన్నాడే, నిన్ను చూసి పోతాడట, అత్తవా మరి? అబ్బో, మా డాడీ ఉంటాడు, మా అన్న ఉంటాడు ఇంట్లో. వాళ్ళు పండుకోరానే, పండుకున్నాకనట ఒక్కసారి చెట్టు కిందికి వచ్చిపో, జస్ట్ నిన్ను చూసి పోతాడట గంతే. బంటిని కూడా బయట కావాల పెడతాడట, నువ్వు భయపడకుండా. అవునానే, గదే కానీ ఇప్పుడు మేమిద్దరం మాట్లాడుకుంటానే లేము. ఆయన ఏ టైంకి వచ్చి ఉంటాడో, నేను వీళ్ళు అన్నాక నాకెప్పుడు తెలియబడి నేను పోతాను. ఎప్పుడైనా మంచిదే. మరి అత్తవా బయటికి చెప్పమంటావా శ్రీనుకు? అక్కడ ఉన్నాడు, నన్ను పోయి అడిగి రమ్మని అన్నాడు, అందుకే వచ్చిన్నే. చెప్పేను కంపల్సరీ వస్తా. నైట్ వాళ్ళు ఏ టైంలో పడుకున్నా కూడా వాళ్ళు పడుకున్నాక చూసి వస్తా అని చెప్పు. సరే నేను పోతానునే, మీ అయ్య గిట్ల వస్తే డౌట్ వస్తుంది. సరే పోవే. నేను కూడా శ్రీనును చాలా మిస్ అవుతున్నా. అసలు ఆయనని చూడకుండా ఒక్కరోజు కూడా ఉండకపోయాను. అసొంటిది ఇప్పుడు గిన్ని రోజులు అవుతుంది. నైటు వీళ్ళు వండుకున్నాక బయటకు మెల్లగా పోయి చూసి రావాలి. మాట్లాడకుండా మంచిది కానీ వాడిని యుత్తనన్నా కొంచెం నిమ్మలమవుతుంది. అరే ఇంకా అత్తలేదేంద్రా పింకీ? ఊర్వారి నాకు తెలిసి వాళ్ళ అన్ననో వాళ్ళ అయ్యనో ఉండే ఉంటాడు. ఈమె ఎందుకు వచ్చిందని మొత్తం ఎంక్వైరీ చేస్తాడు కావచ్చురా. అరే జర నీ పుణ్యం ఉంటదిరా వారి, నువ్వు భయపట్టియకరా, నాకు భయమై పాడైతుంది. మరి నాకెంత భయం కావాలరా? ఇప్పుడు నన్ను కాలేజ్ పోకుండా నన్ను ఇడికి పట్టుకత్తివి. పూసుకన పోరి బంటును శ్రీను నన్ను పొమ్మన్నారు, వచ్చినా అని అన్నదనుకో, నీ పని నా పని గోవిందయ్యగా. ఏ నీ నోటి నుండి ఎప్పుడు జోకులు అపశేకనాలు తప్ప మంచి మాటలు రావారా? ఆగురా బంటి జరా. ఆగో వచ్చిందిరా. పింకీ ఏమన్నావు? జున్ను కలిసిందా, మాట్లాడినావా? వీనికి ఆగుతలేదు ఆతృత. కలిసిన శ్రీను కలిస్తే ఇక మాట్లాడింది. అవునా, ఏమన్నది? వాళ్ళ అయ్యనన్నా వాళ్ళ అన్ననన్ను ఉన్నాడా? లేరు, వాళ్ళు ఎవరు లేరు. మస్తు ఏడుతుంది శ్రీను, జున్ను కూడా. అయ్యో అవునా? ఏడవకపోతే నవ్వుతారా మరి? ఫస్ట్ ముచ్చడి చెప్పు, ఏడుతాంది గీడుతాంది అనేది తర్వాత. కానీ ఏమన్నది? రాత్రి వెళ్తాను అత్త అన్నదా? అత్త అన్నది కానీ మరి శ్రీనచ్చి ఏ టైంకి ఉంటాడో, నేను ఏ టైంకి వచ్చుడు అవుతుందో మా వాళ్ళు అన్నాక చూసి అత్త అని అన్నది శ్రీను. అవునా, నేను 11ంటికి వచ్చే అక్కడ కూర్చుంటా. ఏ టైం అయినా మంచిదే, జున్నుని చూసినాకనే పోతా. 11ంటికి ఎందుకురా? అవురా శ్రీనుగా, ఇప్పుడే పోయి కూర్చో రాదురా. నీది పలగొడితే చెప్తానా నేను?
మరిగా 11 వరకు మేమే వండుకోము అచ్చడ కూర్చుంటా అనబడితివి నిన్ను మళ్ళా దన్నదాకా ఉన్నది గాని నన్ను కాదురా నిన్ను కూడా దాన్ని పిత్తా ఇద్దరికి పడతాయి. అయితే నేను పోతన్నారా నీ సోపతద్దు నీ తన్నిపిచ్చురద్దు నాకు ఏ ఆగరాదు బంటి పాపం అవు నీకు పాపమే అనిపిస్తుంది ఆ రోజు ఉంటే తెలిసేది నీకు కాదురా బంటి, నువ్వు మెల్లగా నీకు ఫోన్ చేస్తా, ఫోన్ చేసినాక బయటకు వచ్చి ఉండు సరేనా? నేను కూడా వస్తా, మన ఇద్దరం ఆడ కూసుండి ముచ్చట పెట్టుకున్నట్టు చేద్దాం. ఎవరన్నా చూసినా కూడా అయ్యో మాట్లాడుకుంటుర్రు అని అనుకుంటారు. మన ఇద్దరం కాదురా మా అమ్మను కూడా పట్టుకత్తా సరేనా? మా అమ్మ నువ్వు నేను కూర్చొని ముచ్చట పెడదాం. ఏంద్ర బంటి ఏం మాటలురా? మరి మా అమ్మ నన్ను మొన్న లొల్లైనప్పటి ఉంది ఉచ్చబోత్తా అని పోతే కూడా మా అమ్మ నమ్ముతలేదు. ఇక నువ్వేందో ఆడ రాత్రి అంతా కూర్చుందాం అనబడితివి. ఓరు వారి నేనైతే రానరా నిజంగా చెప్తానా. అయ్యో బంటి ఒక్కరోజు కష్టపడలేవు పాపం వాళ్ళ కోసం. జస్ట్ అత్తది శ్రీని ఊతాడు, చూసినాక జున్ను అటు పోతుంది, శ్రీని ఇటు పోతాడు, మధ్యలో ఉండాలా నేను? వాళ్ళిద్దరు అటు ఇటు పోతే అరే రామా నీతోటి మాట్లాడు కట్టమే ఉన్నది. థ్యాంక్స్ పింకీ, బంటిగాడే అత్తడు రాత్రి వాడే ఉంటాడు గాని సరే మరిగా నువ్వు పోతాన శ్రీనిగా. బంటి రాత్రి పండుకోకురా, నేను నీకు ఫోన్ చేస్తా సరేనా? నేను రాను పోరా, నేను రాను అబ్బో నేను బయటికి వెళ్ళా. నువ్వే వస్తావు, నువ్వు రాకపోతే నేనే మీ ఇంటికి వస్తా మరి. దాదా మా అమ్మ మంచిగా ఆరతి చింటకు పిలుతుందా. అవన్నీ కాదు, ఫోన్ చేస్తా లిఫ్ట్ అయ్యి. నేను గిఫ్ట్ చేయపో. అబ్బా జున్ను అత్త అన్నది, కనీసం ఆమెను చూసే భాగ్యం అన్న నాకు దొరుకుతుంది సాలది. ఈ బంటిగాడు రాడంటాను కానీ వాడే వస్తాడు గాని. నర్సీ, ఓ నర్సీ, ఏం చేస్తానవి? ఊకే ఏదో ఒకటి చదువుకుంటూ ఉంటావు, లేకపోతే అటు పోయి ముచ్చట పెడతావు, ఇటు పోయి ముచ్చట పెడతావు. అరే నా దగ్గర కూర్చొని ముచ్చట పెడితే ఏంది? అరే నువ్వు నాకు, నేను నీకు, మనకు సాటి ఎవ్వరు లేరే నర్సి. ఈ బెడ్ల కూసుతూ రాలేవే చెప్తా. ఏ ఒక ముద్దిద్దామని పిలిచిందే. అరే నువ్వు నా లడ్డూగానే, నీకు కాకపోతే ఎయ్యవలకి ఇత్తనే. ఏం సిగ్గే మన మధ్య? అరే ఇడ ఊసోవే అంటే పోతానా అంటావు? నేనేమంటాననే, ఏ నైంట్ వేయలేదు, ఏ కోటర్ వేయలేదు. నిన్ను ప్రేమగా చూసుకున్నా కూడా బాధే. నేను ఆయే ఒకటే ముద్దిత్తా పోగాని. అరే దీనికేం పుట్టింది దొరుకుతుంది? ఓర్ని దీనేశాలు పోడుగాను, ముద్దిత్తే సిగ్గుపడుతుంది. ఆయనకు ఎక్కలేని ప్రేమ ఉంగుకత్తాంది. ఈ మల్లక్క ఏం చెప్తాందో? ఓ మాడల్ మల్లక్క ఉన్నా ఇంట్లో? మాడల్ మల్లక్క చెప్తే మాడల్ మల్లయ్య వచ్చింది కదా. ఏంది నర్సవ్వా ఏమో గీది వేసుకున్నావు, ఏం మంచిగా లేదు నీకంత రోతున్నావు. రెండున్నాయే, మొన్నోటేసుకున్నా ఎల్లోటేసుకున్నా ఏ వేసుకోను చీరలే కట్టుకుంటా గాని మల్లక్కేం చెప్తాంది? ఓ నీ వేసుకున్నాడు పాడుగాను. ఇది పల్లెటూరా లేకపోతే సిటీయా? ఊర్ని అవ్వ అందరూ డ్రెస్సులు ఎత్తారు ముసలోళ్ళ కానుండి. ఏం ట్రెండ్ పాడైంది? ట్రెండ్ నేను ఇంత మంచి బట్టలు ఎత్తే మా మళ్ళీ అదేందో ఎత్తాంది నైటీలట నైటీలు. ఆ నైటీలు పోవడం రీతే ఉంటలేవు, కట్టెకు బట్ట తొడిగినట్టు ఉంటాయి దానికి. నేను చూడు ఎంత అందంగా ఉన్నా, అదేమో ముసలి దాని లెక్కుంటాంది. ఎవర్రా ముసల్ది? అబ్బో ఈయననే ఇన్నదా ఈ కయ్యాడిది. ఏ నిన్ను కాదే, నిన్ను కాదు గా పోషినంటానా. ఏమిటికి వేసుకున్నవే ఆ డ్రెస్ పాడగాను? ఓ చీర కట్టుకుంటే ఏమవునే? తిన్నవా అన్నావు? దీనికి తీట బాగుందవ్వా, దీనికి బాగా తీటలేసి దాన్ని కూసున్న దాన్ని లేపి మరి కయ్యం పెట్టుకున్నది ఇది. ఓరి ముసలోడా, కెట్టే బందవత్తు చెక్కినాడా, దాన్ని పట్టుకొని పుర్రే వాళ్ళకు కొడతా నేను. అయ్యో మల్లక్క ఏం తింటావు గాని ఏమైంది చెప్పు? నీతోటి ఎవరన్నారే? ఆ పోసే అంటాంది. అబ్బా నేను నువ్వు ఏమనుకున్నా కూడా మల్లక్క నన్ను ఇష్టం ఉన్నట్టు తిడతాంది అని అంటాంది. కాదే నర్సి, అది మొన్న కోళ్ళ గురించి రోజులైంది పోయింది.
అది నేను ఈ మల్లయ్య ఆడ కూర్చొని ముచ్చట పెట్టుకుంటా అంటే ఆడ మా ఇంటికి ఎదురుగా కూర్చొని ఇటుకెళ్ళే చూస్తాంది. ఇక నాకు మంటలేసిందే. ఇక కుక్క మీద పెట్టి నక్క మీద పెట్టి అన్నాక దానికి రేషం వచ్చింది. ఇక అల్లనే లొల్లయింది. అవ్వా మన ఇంటికాడ కూసుంటే బాధ గాని అది ఏడ కూర్చొని చూస్తే ఏమైతుంది చెప్పు. ఆ రోడ్ మీద కూసుంటది, బజార్లో కూసుంటది, ఏందన్న కూసుంటది. కూసున్నాక మనము దాన్ని చూసుకుంటే తిడితే మనదే కదా తప్పు. ఈ ముసలోడు ఆ రోజు దానికే సపోర్ట్ ఇచ్చుడు. అయ్యో అవునా మల్లక్క, నీ తిట్టుడు పాడగాను తిట్టకుండా అయిపోవు కదా, ఎందుకు అందరి నోళ్ళల్లో ఉండు. నేను కాదే అంటే ఈ మళ్ళీ ఇనది ఎప్పుడో ఎవరో ఒకళ్ళు దీన్ని గట్టిగానే తంటారు నర్సవ్వ. దీనికి తన్నేదాకా నోరు దంగది. ఎవర్రా నన్ను దన్నేది? ఎవడు నా మీద చేతి ఎత్తడా? ఎవడన్నా వాని చేతులు ఎరగొట్టి పొయ్యిలో పెట్ట నేను. ఏ మల్లక్క మీద ఎవడేరు చేతు, మల్లక్కెనక నేను లేనా నరసవ్వను? ఓ మా ఉన్నావు గాని ఎవరైనా కొట్టడానికి వస్తే నువ్వు ఉంటావా అవ్వా? నేనెందుకుండా అయితే ఇక లొల్లైందా? అయ్యో మళ్ళీ వీకిందా అది? ఇక వీకిందవ్వా ఏం చేసుడు. దీంతోటి నాకు పెంట అవుతుంది. అరే రామ గోస అవుతుంది. ఎవరితోని తిట్టద్దే, ఎవరి జోలికి ఓకే అంటే ఇంటలేదు. దాన్ని చూసినప్పుడల్లా దాన్ని 2 మాటలు అంటుంది కుక్క మీద పిల్లి మీద పెట్టి. ఇక అది ఊకుంటుందా అవ్వా? ఇది రోజు నన్ను ఇంట్లో తిట్టనే బట్టే. దీనికి చాలదా బయట వాళ్ళని కూడా తిట్టడం అవసరమా? అవు నేను అందరినీ గెలికించుకుంటూ వస్తానా గాని అయితే ఈ మల్లక్క ఎవరి పాపం దానికే గాని ఊకే కనబడ్డప్పుడల్లా తిట్టకు, తిడితే మనదే తప్పైతది. గట్ల పెట్టావా దీనికి గడ్డి? ఈ నోట్ల గుక్కుతా గడ్డి ఎక్కతక్క మాట్లాడితే. ఓ మా గుక్కి నవ్వుతి మేర ముఖం పెట్టుకొని లొల్లి లేని కాడ లొల్లి తయారు చేసుకుని వస్తావు. బౌరూపులాడదానివి నువ్వు. అవు నువ్వు చక్కని పూసావా? ఆ తాగుబోతులను పట్టుకొని ఓ రోజు 50,000 ఓ రోజు టోప్ అని నువ్వు ఇంటి మీదకి తేలేదా లొల్లి? ఇంకా మళ్ళా నన్ను అంటున్నావు బౌరూపులోడా? అయితే ఇద్దరేం లొల్లి పెట్టుకుంటారు, లొల్లి పాడగాని ఏ ఉన్న లొల్లే మీకు. అబ్బా ఇడు ఫోన్ల మీద ఫోన్లు చేస్తాడు కదా. మా అమ్మ అన్నది కానీ నాకు భయం పాడైతుంది. బయటకు పోతే మళ్ళీ మా అమ్మ నాయనకనే అత్తే ఏమంటదో ఏమో. హలో ఏందిరా వారి? అరే బంటి నీకేమని చెప్పినా ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేస్తలేవురా? అరే నేను వన్నరా వారి, నన్ను రాత్రి కూడా వండనీయ వారైగా. అరే నీ పండుడు తర్వాత గాని అబ్బా నేను అత్తన్నరా, నువ్వు కూడా బయటకు రారా జరా, జున్నచ్చదా కుందాం కాసేపు. మా అమ్మ లేత్తదని నాకు భయం పాడైతుందిరా. అబ్బా ఏం లేవదురా, నీకు దండం పెడతారా, కాలు మొక్కుతారా, ప్లీజ్ రా. ఆమె అత్తదో రాదో నువ్వు వచ్చేం చేస్తావురా? నా జున్ను అత్త అన్నప్పుడు ఖచ్చితంగా అత్తదిరా, జర పుణ్యం ఉంటది రారా. సరే అత్తన్న తీయి, నువ్వైతే రా, నేను అత్తన్నా గాని. అబ్బా థ్యాంక్స్ రా బంటి, సరే ఉంటాను దా. వీళ్ళు నన్ను ప్రశాంతంగా వండను కూడా వండనిచ్చేటట్లేరు. రాను నా పరిస్థితి ఏమవుతుందో. ఇక ఓనన్న పోతా పోరడు బాగా బతిలి మాడబట్టే. ఏడి బాడకవు రాలేదు కదా అత్తన్నానే. ఈ రాత్రి రావాలంటే ఉచ్చే పడుతుంది, దయ్యాలు భూతాలు ఉంటాయి అని అంటే ఈ అవ్వ నన్ను ఇక్కడ తిప్పబట్టే ఇల్లు. వచ్చినందుకు థ్యాంక్స్ రా బంటి. ఈ రాత్రి మనకేంద్రా ఈ కోస? అబ్బో ప్లీజ్ రా బంటి, జున్ను అత్తది కావచ్చు, కాసేపు ఉందాం రా. ఎవరన్నా చూస్తే ఎట్లరా, నాకు అదే భయం అవుతుంది. ఏం కాదురా, ఎవరు చూడర్రా, ఎవరు చూడొద్దని ఆ దేవునికి మొక్కురా జరా. ఓరు వారి నువ్వు మొక్కుకో, నేను మొక్కుతాన్న నాది నేను గాని. ఈ పోరి అత్తదా రాదా? ఏ బాడుకో పూరికి రానకు సంపుతా మరి. అబ్బో జున్ను అని విలువ రాదురా, ఇంకోసారి అంటే దౌడలు దగ్గరకు వత్తుతా. అవునా, అయితే నేను పోతాన్న పోయి ఇప్పుడు నీ అవ్వ. అబ్బో అద్దురా ప్లీజ్ రా సారీ గాని అనొద్దట్లా. సరే గాని ఇంకా అత్తలేదేం రా? ఏమోరా చూద్దాం ఆగు. ఏం పుట్టిందిరా, ఏమో కింద కూసున్నావు. అరే నా కాలు గుంజుతున్నాయి అయ్యా, కూసోవద్దా? ఈ భయానికి దొడ్డికొచ్చినట్టు కూడా అవుతుంది నాకు. అరే వారి ఆపుకోరా, దొడ్డికత్తే జర పుణ్యం ఉంటది. నీ గురించి అన్ని ఆపుకునుడే అవుతుంది. షీ శ్రీను, అబ్బో మన వీడికి వెళ్ళి పోవాలి, జర పక్కకు జరగాలి. జున్ను ఎట్లున్నావు బంగారు తల్లి? శ్రీను నేను చాలా మిస్ అవుతున్నా శ్రీను, నువ్వు లేకుండా ఉండలేకపోతున్నారా? ఐ లవ్ యూ సో మచ్ రా జున్ను బంగారం. నువ్వు లేకుండా నేను అస్సలు ఉండలేకపోతున్నా. ప్రతి నిమిషం నీ ధ్యాసే. నా కాలేజ్ కూడా పోబుద్ది అయితే లేదే. నువ్వు కాలేజ్కి రావా? ఏమి వాళ్ళు పంపియ్యా అంటురా? ఈ మొరాయిగా నేను కాలేజ్కి వచ్చేది నమ్మకం లేదు. మా వాళ్ళు నన్ను బయట ఆడు కూడా పెట్టనిస్తలేరు. ప్రతి నిమిషం ప్రతి సెకండ్ నన్ను చూసుకుంటుంటారు.
అంటారు. నాకు ఈ బాధలు తట్టుకోలేకపోతున్నా శ్రీను. నేను నీతో నచ్చేస్తారా, నన్ను తీసుకుపోరా. అయ్యో ఇప్పుడు పెళ్ళి చేసుకుందామన్నా కూడా మనకి ఏజ్ కరెక్ట్ లేదు జున్ను. ఇంకొక 1 ఇయర్ 2 ఇయర్ అయినాక మనము పెళ్ళి చేసుకుందామే. ఈ 1 ఇయర్ అన్న 2 ఇయర్స్ గిట్లనే కష్టపడాలి జున్ను, ఓపిక పట్టుకో. కానీ నాకు ఇంట్లో నరకంగా అనిపిస్తుంది శ్రీను. నన్ను కాలేజ్కి పంపించినా అయిపోవు, వీళ్ళు కాలేజ్కి పంపమని అంటుర్రు. మా అన్నగాడైతే నన్ను మొత్తానికి నమ్ముతలేడు. ఏడవకరా, నేను ఉన్నా కదా నీకు. నువ్వు అస్సలే ఏడవకు, ఫస్ట్ కళ్ళ నీళ్ళు తుడుచుకో. ఇప్పుడు నిన్ను కలిసినాక నాకు ఎంతో సంతోషంగా ఉంది జున్ను. నువ్వు మీ వాళ్ళను ఫోర్స్ చేయి, నేను కాలేజ్కి పోతా, నేను ఎవరితో మాట్లాడా డాడీ అని ఒట్టో గిట్టో వేసి నువ్వు కాలేజ్కి రా జున్ను. మనం రోజు చూసుకున్నా మంచిదే. అదే కానీ కొన్ని రోజులు ఆగండ్రా, వాళ్ళకి నా మీద నమ్మకం కలగాలి కదా. నమ్మకం కలిగితేనే కదా పంపించేది. ఓర్ వారి నడువురా, ఎవరన్నా అత్తరు. అంటే వచ్చిండు జున్ను. నేను మొన్న లవ్ లెటర్ పంపినా, నువ్వు తిరిగి పంపిస్తావు అనుకున్నా కానీ ఇక కుదరలేదు కావచ్చు అని సప్పుడేకున్నా. కుదరలేదురా, కుదిరితే పంపించకపోదునా. ఎప్పుడు నా కావాలి ఎవరో ఒకరు ఉంటుర్రు. ఇక పోత శ్రీను, పుష్కన, మా అమ్మ నన్ను ఎవరన్నా చూస్తే మళ్ళీ మనకి ఇంకా పెద్ద పెద్ద గొడవలు అవుతాయి. సరే నన్ను మర్చిపోవు కదరా. మర్చిపోవడానికి కాదే నిన్ను ప్రేమించింది. నిన్ను మనస్ఫూర్తిగా లవ్ చేసి నిన్ను పెళ్లి చేసుకొని నీతోని జీవితం కొనసాగియాలనే నిన్ను లవ్ చేసిన. ఐ లవ్ యూ రా. లవ్ యూ టూ బేబీ. మిస్ యూ సో మచ్ రా. చాలా చాలా మిస్ అవుతున్న బంగారం నిన్ను. సరే ఇక వెళ్ళు జున్ను. నిన్ను వదిలిపెట్టి పోవాలని లేదు, కానీ వెళ్ళక తప్పదు. బాయ్ శ్రీను, మళ్ళీ ఎప్పుడు వస్తానో ఎప్పుడు చూస్తానో. నువ్వు మీ వాళ్ళని ఫోర్స్ చేయి కాలేజ్కి పోతా అని, సరేనా? తప్పకుండా మళ్ళీ నిన్ను కలుస్తా. నువ్వేం బాధపడకు. నేను బంటితోటన్నా నీకు లెటర్ అన్నా రాసి పంపుతా. నీకు వీలైనప్పుడు బంటికి ఈ లెటరు నువ్వు కూడా రాసి పంపు, సరేనా? సరేరా, బాయ్, పోతానా. వెళ్ళు తల్లి, మంచిగా తిను అన్నం. ఏం రంది పెట్టుకోకు. ఏ రోజుకైనా ఈ శ్రీను నీ వాడే, జున్ను నాదే, అంతే. సరే. ఉన్నంతసేపు మనసు ఎంతో హాయిగా అనిపించింది. కానీ ఏం చేద్దాం, అప్పుడప్పుడు బాధలు అన్నీ భరించాలి, అన్నీ తెలవాలి కదా. బంటి రారా. హవ్వ అయిపోయిందారా? అయిపోయిందిరా. ఇక పోయి పడుకోపో. అబ్బో, ఇక నీ అవసరం ఒడ్డెక్కింది కాబట్టి ఇక వండుకపో అంటున్నావు. లేకపోతే ఇంకా గంట అయినా నా నిన్నే కూర్చోబెడదువు నువ్వు. అట్లేం లేదురా బంటి, నువ్వు లేకపోతే నేను లేనురా. నీ అసొంటి ఫ్రెండ్ గాడు ఒకడు ఉంటే చాలు, ఏదైనా చేయచ్చు. అవు ఏదైనా చేయచ్చు. లాస్ట్కు బాధ్యలు ఉన్నోన్నే తన్నినా కూడా నీకేం పట్టింపులేనట్టే ఉంటావు. నీకు తన్నులు పడంగా నేను చూస్తున్నారా బంటి. సరే గాని ఇవాళ ఎండింగ్ మనమే చేద్దాం పట్టిగా వీడియోకి. సో చూసిరు కదుల్లా దోస్తులు, మన వీడియో మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయుర్రి. అలాగే నెక్స్ట్ పార్ట్ కావాలి అని అంటే మాత్రం మంచి లైక్స్ వస్తేనే నెక్స్ట్ పార్ట్ చేస్తాం. వీడియో మంచిగానే మంది చూస్తుర్రు కానీ లైకులు కొడతలేరు. ప్లీజ్ లైకులు కొట్టుర్రి. జరా లైకులు కొట్టుర్రి, షేర్ చేయుర్రి, కామెంట్ పెట్టుర్రి. అప్పుడే కదా మాకు మంచిగా అనిపించి మీ ముందుకి ఇంకా పార్ట్స్ తీసుకురావాలనిపిస్తుంది. సరేనా? ఇంకా రాను వీడియోలలో మంచి ట్విస్ట్లతో మీ ముందు ఉంటాం. సో ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ బాయ్ బాయ్.